గోయిందా మహాతల్లి ఎప్పుడైతే సోలాపురిలో చెల్లమ్మ ఆవుని నమ్మకం పెట్టిందో కమలాపురి మహారాజు గారి భార్య చూస్తుందటండి. మహారాజు గారి భార్య చూసి కమలాపురి మహారాజు గారు తంతా ఉన్నదట. ఏమండి మహారాజు గారు ఎవరో ఆడమ్మాయి అందంగా ఉన్నారు. సోలాపురి ఎదురులోకి ఆవుని తోడి తోడుకొచ్చింది. ఆ ఆవు తోడ కూడా మనం అందరూ ఉంటే క్రియా సంపద సాక్షాత్తు ఆదిలక్ష్మిదిలే ఉంటది. అవునవును అన్నదట. ఆనాడు మహారాజు గారు అంటున్నాడు ఏమని, మనకు 100 మన ఆవులు ఉన్నాయి, మన గోవులు ఉన్నాయి, ఆవు తోడ కావాలన్నాడు. ఆనాడు మహాతల్లి మాట ఆలకించి మహారాజు గారు కట్టండి 12 మంది పైలు కాపుడు. అవును అందులో నమ్మకస్తుడు వల్ల ఏతర కొడుకే గోపన్నండి. రాముడు నమ్మిన బట్టి మహారాజు గారు నమ్మిన బట్టి గోపన్న ఆయనే ఆయనే ఆ మహానుభావుణ్ణి కేకలేస్తా ఉన్నాడు. పోయిందా అబ్బాయి గోపికడు గోపికడు
అయ్యి బాబాయ్ ఆపండ్రా బాబు ముగ్గురు ఉండాలి పందిట్లో వచ్చి కథన్నారు లేదు హాయ్ బాబాయ్ బాబోయ్ పెసాడు ఓయ్ హాయ్ బాబాయ్ బాబోయ్ హాయ్ బాబాయ్ బాబోయ్ ఆపరా బాబు యా వీడు కొట్టేసుకుంటున్నాడు ఏంటి డప్పు డొప్ప అయ్యి బాబాయ్ వచ్చేస్తుంది ఏంటి ఆగిపోతుందా ఆ. ఎక్కడ వస్తున్నావు బాబు ఏమైంది ఎవరే ఆ, నువ్వు చూస్తే ఆ. నిన్నేమో ఆడబాడు కొడేస్తావు ఎవరిదది? ఆడదా ఆ, ఈ ఆడుతుంటే ఆ, ఈడు బాబు కొడేస్తావు ఆ, ఆ. ఈ కాలు ఇవ్వదురా బాబు ఇడాడు కాళ్ళు ఇరిగిపోనియా ఆ. కాళ్ళు కాళ్ళు ఇరిగిపోతే ఇరిగిపోని ఎక్కడిలో పోతున్నాయి కాళ్ళు అవును ఎక్కడ పోతా ఆ కాళ్ళు ఇరిగిపోతే ఇరిగిపోతే రేపు వస్తున్నా రేపు పొద్దున్నా ఈ దుగ్గురులో ఈ దుబ్బూరులో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది కదా బొమ్మంది కదా అక్కడ సంత జరిగితేది జరుగుతాడు ఆ సంతలో ఉన్నాయి ఏంటి గోల్డ్ కాళ్ళు జీవితాడు బాబు ఏం కాళ్ళు తెలీదా ఆ. బూతిగా తింగ లో ఉన్న అవును వాళ్ళు పిల్లలు కాబట్టి అయ్యే. జీవితాలు మేక కాళ్ళు కోడి కాళ్ళునే అది మొడుచుంటే మేకలు